హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఎంతో ఆరోగ్యకరమైన నువ్వుల అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి. వీటిని శుభ్రంగా వాటర్తో 2 సార్లు వాష్ చేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకుని అన్నం వండుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 6-7 బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కారం చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. వీటిని ఇలాగే కడాయిలో ఉంచేస్తే మాడిపోతాయండి, అందుకని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులను వేసుకుని మిక్సీ వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలాగా బరకగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యికి బదులు నువ్వుల నూనెనే యూజ్ చేసుకోవచ్చండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని అది చిటపటలాడాక ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న నువ్వుల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పొడి మిగిలినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేరే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చండి. అంతా బాగా కలుపుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. దీన్ని నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. దీన్ని తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దసరాకి ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.